సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తమకున్న 5 సెంట్లను రాజధానికి ఇచ్చేశారు. అధికారులు వారికి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు. ఇచ్చిన స్థలాన్ని వెంటనే ఖాళీ చేయమంటున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక తమకు కారుణ్య మరణాలకు అవకాశం కల్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది ఎక్కడో కాదు, అమరావతి రాజధాని పరిధిలోని పరిస్థితి. ఇది ఏపీ రాజధాని అమరావతిలోని రాయపూడి. ఈ గ్రామానికి చెందిన శేషమ్మకు ఎకరం 50 సెంట్ల స్థలం ఉండేది. దీంట్లో ఎకరం 45 సెంట్లను ప్రభుత్వం గతంలో మత్స్యకారులకు కేటాయించింది. మిగిలిన 5 సెంట్లలో శేషమ్మ ఆమె కుమార్తెతో పాటు మనవరాలు నివాసం ఉంటున్నారు. రాజధాని భూ సమీకరణ నేపథ్యంలో అప్పటి అధికారులు ఈ 5 సెంట్లను ప్రభుత్వానికి ఇస్తే తిరిగి రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తాం, ఇంటిని ఖాళీ చేయాలని శేషమ్మపై CRDA అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక అనేక సార్లు CRDA అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోవడంతో కారుణ్య మరణానికి అనుమతించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను న్యాయస్థానం విచారణకు అనుమతించింది. ఈ నెల 31న విచారణ చేయనుండటంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. శేషమ్మ ఉంటున్న ఇంట్లో ఆమె కుమార్తె కూడా ఉంటుంది. ఆమెకు అనారోగ్య కారణంగా మంచానికే పరిమితం. ఇక శేషమ్మ మనవరాలు కూడా అదే ఇంట్లో ఉంటుంది. వీరు శేషమ్మకు వచ్చే పెన్షన్ మీదే ఆధారపడి జీవిస్తున్నారు. మరో మార్గం లేదు. CRDA ఇంటిని ఖాళీ చేయాలని ఒత్తిడి తేవడంతో కారుణ్య మరణానికి అనుమతించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది శేషమ్మ. ముసలాళ్ళు అవగాహన లేదు. అవగాహన రాహిత్యం వల్ల మంచి చంద్రబాబు అంటే విపరీతమైన ప్రేమ ఉండేది వాళ్ళకి. మన చంద్రబాబు గారు ఒకే ఒక ఆయన పిలుపు మేరకు ఉన్నటువంటి 5 సెంట్ల భూమిని తీసుకెళ్ళి CRDA ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేశారు. అయితే వాళ్ళకి తెలియదు ఏది మన ల్యాండ్ పూలింగ్కి ఇస్తే మనకి భూమి ఎంత వస్తుంది ఏంటి అన్న విషయాలు వాళ్ళకి తెలియవు. అంటే మనం ల్యాండ్ పూలింగ్కి భూమి ఇస్తే ఈ భూమి మందే లేకపోతే మంది కాదు అన్న ఉద్దేశంతో ఇచ్చారు. తీరా ఇచ్చిన తర్వాత విషయం బయటపడింది. ఎప్పుడు బయటపడింది? ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత 1 ఇయర్ కంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఇచ్చిన ఒక 8 సంవత్సరాలకు మాకు విషయం తెలిసింది. ఇది ల్యాండ్ పూలింగ్లో ఉంది, LPSలో ఉంది అని. అంటే అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. ముసలే బతికుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆయన తిరిగాడు. తిరిగి పాపం ఆయన క్యాన్సర్తో చనిపోయాడు. చనిపోయిన తర్వాత అక్కడి నుంచి ముసలమ్మ బాధలు చూడలేక నేను తిరగడం మొదలుపెట్టాను. మొదలుపెట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఇచ్చాను, మరి CRDA కమిషనర్ గారికి ఇచ్చాను, CRDA DC గారిని ఒక 4-5 సార్లు కలిసి ఉంటాను. విడిగా పర్సనల్గా కూడా 2 సార్లు కలిసాను. ఎన్నిసార్లు కలిసినా ఏం చెప్పినా అధికారులందరూ మాకు చెప్పే మాట ఒకటే, ఈ సమస్యను మేము పరిష్కరించలేము అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నారు. కాకపోతే సమస్య పరిష్కరించలేని సమస్య అనేది ఒకటి ఉంటుంది అనేది మాకు ఉన్నటువంటి ఆలోచన. ఇప్పుడు సమస్య పరిష్కరించలేనప్పుడు వాళ్ళు ఉండి మాత్రం ఏం ఉపయోగం? వాళ్ళకి వేరే ఏ రకమైన ఆస్తులు ఏం లేవు. వాళ్ళకు ఉన్నది 0.05 సెంట్స్ ఒక ఇల్లు. అందులో ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉంటే కలో గంజో ఎవడోడు పెట్టిన మొద్దుగా ఎటక్కడ ప్రశాంతంగా బతికేస్తారు. అది కూడా లేని ఈ పరిస్థితుల్లో అది ల్యాండ్ పూలింగ్కి తీసేసుకున్నాం మీ ఇల్లు అన్న పరిస్థితిలో వాళ్ళు ఎక్కడ ఉండాలి? సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.